ప్రముఖ రచయిత, గొప్ప ప్రార్థనాపరుడు ఈఎం బౌన్స్ గారు ప్రార్థన గురించి ఒక స్టేట్మెంట్ చెప్పాడు. అదేంటంటే, దేవుడు కోరుకునే వ్యక్తి దొరకాలే గాని దేవుడు చేయలేని పని అంటూ ఏది లేదు. దేవునికి నిజంగా నమ్మకస్తులు దొరికితే అలాంటి వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకోవటానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు. దేవుడు తన కార్యాలు ఒక వ్యక్తి ద్వారా చేయించాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలన్నా ఆ వ్యక్తి నిశ్చయంగా దేవునితోటి సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మోషే జీవితాన్ని మనము చూసినప్పుడు, మోషే 40 రాత్రింపగళ్ళు 2 సార్లు తాను దేవునితో గడిపినప్పుడు తన ముఖ ప్రకాశము మొత్తం మారిపోయింది. తన యొక్క ఆత్మీయ స్థితి కూడా ఎంతో రూపాంతరత చెందినట్లు మనము నిర్గమాకాండంలో తర్వాత ఇంకా కొన్ని అధ్యాయాల్లో మనం చూసుకుంటా వెళ్తే, మోషే యొక్క ఆత్మీయ స్థితి, తన యొక్క ప్రార్థనా శక్తి ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోషే యొక్క ప్రార్థన వల్ల అతని ముఖము ప్రకాశించిన విషయం గురించి మనకి నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వచనంలో మనం గమనిస్తే, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అదేవిధంగా 30వ వచనంలో కూడా మనం గమనిస్తే, అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెరచిరి. దేవునితోటి ఒక వ్యక్తి సహవాసం చేసినప్పుడు అతని యొక్క ఆత్మీయ సౌందర్యం ఎంతగానో వృద్ధి చెందుతుంది. అదేవిధంగా కొన్నిసార్లు భౌతిక చర్మం కూడా ప్రకాశించే విషయాలలో మనము గమనించవచ్చు. యేసు ప్రభు వారు కూడా తాను ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు తన యొక్క చర్మము, ముఖ ప్రకాశము కూడా మారినట్లు మనకి సువార్తలలో చాలా స్పష్టంగా మనము గమనించగలము. ఒక విశ్వాసిగా మన జీవితంలో మనము దేవునితోటి గడిపితే, దేవునితోటి సహవాసం చేస్తూ ఉంటే మన ఆత్మీయ స్థితి రూపాంతరత చెంది ఎంతో పరిపక్వతలోనికి వెళ్తుంది. లోకాసువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువారి గురించి, యేసు ప్రభువారి యొక్క ప్రార్థన గురించి ఒక రిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. అదేంటంటే, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండ వెళ్ళి ప్రార్థించుటయందు ఆయన రాత్రి గడిపెను అనే వాక్యం మనకి లోకాసువార్తలో 6వ అధ్యాయము 12వ వచనంలో మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేవునితోటి గడపటానికి యేసు ప్రభువారు రాత్రంతా దేవునితోటే సహవాసం చేశాడు. ఒక విశ్వాసిగా ఉన్నటువంటి మనము ఆయనతోటి సహవాసం ఏ విధంగా ఉంటుంది, దేవుని యొక్క సహవాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామా లేదా అనేది వ్యక్తిగతంగా మనము పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రార్థన మాత్రమే మనిషి యొక్క ఆత్మీయ స్థితిని రూపాంతరపరుస్తుంది. ప్రార్థన మాత్రమే మనిషి యొక్క ఆత్మీయ స్థితిని వర్ధిల్లాగా చేసి భౌతిక సంబంధమైన అక్కరలు కూడా తీర్చే విషయంలో ప్రార్థన ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేసిన వ్యక్తి తన జీవితంలో ఆత్మీయంగా, భౌతికంగా అన్ని కోణాల్లో పతనమైపోయే సందర్భాలు ఎన్నో కనిపిస్తూ వస్తుంటాయి. మీరు వర్ధిల్లాలంటే, మీరు ఫలించాలంటే, ఆత్మీయంగా మీరు అనేకులకి ఉపయోగకరంగా ఉండాలంటే మీరు దేవునితోటి సహవాసం చేయాలి. ఆనాడు మోషే ఏ విధంగా అయితే దేవునితోటి సహవాసం చేసి దేవుని యొక్క పనిలో నిమగ్నమై దేవునికి నమ్మకస్తుడిగా ఉంటూ దేవుని పని ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు, ఆ రీతిలో మనము కూడా దేవుని యొక్క పనిలోనూ మన భౌతిక సంబంధమైనటువంటి జీవితంలోనూ మనము ఫలించి వర్ధిల్లాలంటే నిశ్చయముగా మనము దేవునితోటి సహవాసము చెయ్యాలి. అట్లాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో మేము ఎక్కువగా మీతో సహవాసం చేయటానికి, తద్వారా మేము ఫలించటానికి, మా ఆత్మ సంబంధమైన జీవితం వర్ధిల్లటానికి, మీతో ఎక్కువగా సహవాసం ద్వారా మేము మా యొక్క ప్రతి అక్కర తీర్చుకోవటానికి కూడా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.